పూర్వకాలం అనేక మంది సిద్ధపురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్య దృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి వారిలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒకరు. మధ్యయుగంలో తెలుగు నట జీవించిన ఆయన తన మహిమలతో ఎంతో మంది పూజలు అందుకున్నారు. అన్నిటిలోకి ఆయన కాలజ్ఞానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పిన జోష్యంలో నేటికి ఎన్నో రుజువయ్యాయి. అలాగే 2021 తర్వాత జరగబోయే విషయాల గురించి, బ్రహ్మంగారు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ముందే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరచటం జరిగింది. వీటిని కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పేయటం జరిగింది. మనం ఇప్పటికే జరిగినవని భావిస్తున్న కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 17వ శతాబ్దానికి చెందినవారు. క్రీస్తు శకం 1608-1693 మధ్యకాలానికి చెందినవారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్తు దైవ స్వరూపుడు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి అంటారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కుల మతాలకు అతీతంగా వ్యవహరించిన దివ్య పురుషుడు. స్వామివారి గురించి తెలియనివారు అంటూ ఉండరు. ఇంతటి గొప్ప జ్ఞాని తన కాలంలోని ఈ కాలంలో ఏం జరుగుతుందో ముందే ఊహించటం జరిగింది. అందుకే తన కాలజ్ఞానంలో వాటి గురించి ప్రస్తావించారు. 2021 నుంచి మన ప్రపంచం ఏ విధంగా ఉండబోతోంది, ఏ యుద్ధాలు ప్రజలు ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనే విషయాలు తన కాలజ్ఞానంలో పొందుపరిచారట. మరి ఏం చెప్పారో మనం కూడా వివరంగా చూద్దాం. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అని అన్నారు. అంటే విద్యుత్ శక్తి. నీటితో జనరేటర్. ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయన్నారు. అంటే యంత్ర వాహనాలు. కాశీపట్నం 40 రోజులు పాడుబడుతుంది. ఒక వితంతువు 16 ఏళ్లు రాజ్యమేలుతుంది అన్నారు. ఇందిరాగాంధీ పరిపాలించారు కదా. మరి తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అన్నారు. అంటే సినిమా యాక్టర్లు ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్ లాంటి వారందరూ కూడా రాజకీయాల్లో రాణించారు, రాణిస్తారు కూడా. రాజరికాలు, రాజుల పాలనలు నశిస్తాయి, ప్రజాప్రభుత్వాలు ఏర్పడతాయి, ఆకాశాల పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అన్నారు. మరి విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కదా. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభా సంఖ్య ఎలా ఉందో మనందరికీ బాగా తెలుసు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి, దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి, దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి, చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకులు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రావణ కష్టాన అల్లర్లు రేగి అల్లకల్లోలాలు పరుస్తాయన్నారు. మరి రావణ రాజ్యం ఎక్కడా? శ్రీలంకలో తీవ్రవాద పరిణామాలు చాలా జరిగాయి. చాలామంది మరణించటాలు కూడా మనం చూశాం. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అని చెప్పారు. మరి మనం లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు, వీరి వలన ప్రజలంతా మోసపోతారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది వస్తూనే ఉన్నారు, చాలామంది మోసపోతూనే ఉన్నారు. మరి సామాజిక మాధ్యమాలలో మోసగించేవారని మనం చూస్తూనే ఉన్నాం. ఆయన చెప్పింది అక్షరాల నిజమైంది. అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశించి మానవులని చంపుతాయన్నారు. అది నిజమే కదా. మనం అడవుల్ని నరికేసి గ్రామాలు పట్టణాలను నిర్మించుకున్నాం. మరి అడవి జంతువులకు ఉండటానికి స్థలమేది? అందుకే ప్రజలు ఉన్న చోటికి వచ్చి ప్రజలను చంపటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఇప్పటివరకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగినవి, మనం చూసినవి కూడా. మరి మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో శ్రీవారి కుడిభుజం పగులుతుంది అన్నారు. అంతకంటే ముందు గరుడ ధ్వజస్తంభం నుండి ఓం అని వినపడుతుంది అట. అనంతరం తిరుమలలో భయంకరమైన భూకంపం సంభవించి తిరుమల దారులు మూసుకుపోతాయని చెప్పారు. దీనితో కలియుగ అంతం ప్రారంభమవుతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలిపారు. ఈశాన్య దిక్కున విషవాయువులు పుట్టి ఎందరో చనిపోతారని, కోరంకి జబ్బు పుట్టి 1 కోటి మంది మరణిస్తారు అన్నారు. మరి ఇప్పుడు మనం కరోనా గురించి బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. 2050-56 సంవత్సరంలో వసంత భోగరాయులుగా అవతారం ధరిస్తారని స్వామివారు తన కాలజ్ఞానంలో తెలిపారు. 2021 నుండి 2060 వరకు జరిగే విషయాల గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో తెలిపారు. మానవుడి శక్తికి హద్దులు ఉండవని ఇప్పుడో తెలిపారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన జ్ఞాన నేత్రాల్లో ముందుగానే అనేక విషయాల గురించి, జరగబోయే వాటి గురించి కూడా చెప్పేవారట. రాబోయే రోజుల్లో కృష్ణానదిలోని నీరు బెజవాడలోని దుర్గాదేవి అమ్మవారి ముక్కు పుడకను తాకుతాయని వీరబ్రహ్మంగారు చెప్పారు. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలిపారు.
2025-2026 మధ్యకాలంలో ప్రపంచం కోసం ఒక అవతార పురుషుడు జన్మిస్తాడట. 2027లో ఆగస్టు 2న కలియుగం యొక్క అతి ముఖ్యమైన సూర్యగ్రహణం ఏర్పడుతుంది అని, సూర్యగ్రహణం జరిగిన 15 రోజుల తర్వాత భూమి మీద కొన్ని ఖగోళ సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలిపారని అంటారు. 2043లో చూసుకుంటే భారత్లోని జనాభా తగ్గుముఖం పడుతుంది అని కాలజ్ఞానంలో వివరంగా రాసి ఉందట. ఇక 2054లో తమిళనాడులో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు అని అంటారు. ఇటలీలో సివిల్ వార్ జరిగి వాటికన్ సిటీ అంతమవుతుందట. 2058 జులై నెలలో రష్యా దేశం 3వ ప్రపంచ యుద్ధం ప్రకటిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. ఇక ఈ వరల్డ్ వార్లో రష్యా ఓడిపోతుందట. జర్మనీ దేశం విజయం సాధిస్తుందట. ఐరోపా దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అని అంటారు. చైనా మరియు తూర్పు దేశాలలో విషవాయువులు వ్యాప్తి చెందటం ద్వారా ప్రపంచ జనాభా చాలా వరకు క్షీణిస్తుందట. 2065 నాటికి ప్రపంచ జనాభా 1/3 వంతు స్థానానికి పడిపోతుందట. జర్మనీ సూపర్ పవర్ దేశంగా మారుతుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారని చెబుతారు. ఇక 2060 నాటికి వచ్చేసరికి ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, రష్యాతో సహా 10 దేశాలు కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరంగా రాశారట. మరి ఇవన్నీ జరుగుతాయనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు అన్నీ జరిగాయి కాబట్టి ఇవి కూడా జరుగుతాయని బలంగా నమ్మేవారు చాలా మందే ఉన్నారు.